ముసలేడు కానీ మహానుభావుడు. స్టెప్ ఏంద్రా ఇది? గుండుతుందంట. ఏం స్టెప్ తాత ఇది? ఏం చేస్తుంది తాత? గుండు లుంగి కుట్టుకుంటాడు రా పోయి. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చెబుతున్నాం? సో ఈ రోజు రక్తాలు చిందించే పర్ఫార్మెన్స్లు చేసిండు మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో. అప్పట్లో ఛాలెంజ్ డి ఇట్లా షోలు ఉంటుండే కదా పర్ఫార్మెన్స్లు. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో కూడా తయారైనాయి. మెయిన్ గా మన గణేష్ మండపం దగ్గర అయినాయి. సో చూద్దాం ఆ పర్ఫార్మెన్స్లు ఎట్లుంటాయని. ఓకే సెకండ్ అండి. మరి ఇక్కడ మన ఓంకార్ అన్నయ్య ఉంటాడా? మనమే మించి ఉంటారు ఇక్కడ. ఓకే, పేర్లలో పెడదామా ఇప్పుడు? ఎస్. సో ఈ వీక్ కమ్యూనిటీ స్పాట్ లైట్ ఫీచర్ అయ్యేది ఎవరో కాదు, మన పిఎల్పి రెడ్డి గారు. పిఎల్పి రెడ్డి స్పోర్ట్స్ ఛానల్ సంథింగ్ ఏదో ఉంటది. ఎస్, థ్యాంక్ యూ పిఎల్పి రెడ్డి. మీరు కూడా కమ్యూనిటీ స్పాట్ లైట్ టాప్ రావాలంటే తెలుసుగా ఏం చేయాలో వెంటనే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు ఎవరు ఎక్కడెక్కడ పోయి ఏ స్టెప్పులు చేస్తున్నారా? నాకు తెలిసి కొరియోగ్రాఫర్ కూడా ఇది షాక్ అయిపోతాడు, అరే ఇదే కొరియోగ్రఫీ అని చెప్పి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే ఆపండ్రా మీకు దండం పెడతాండ్రా బాబా గణేశుడు. పార్క్ లో పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తారు. అదే కదా నవరా, అట్లనే ఉంది ఇది కూడా. లేకపోతే పట్టుకుంటే ఇట్లా అట్లా చేస్తున్నాడు ఆయన. ఈ పాట ఒక్కటైతే మస్తు ట్రెండింగ్ లో ఉందిరా. ప్రతి మండపం దగ్గర ఉంది ఇదైతే. ఇప్పుడు గ్రూప్ డాన్స్ కదా, సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళైతే రక్తాలు చిందించిర్రా నాయన. వీళ్ళన్నా జర యోగా ఏమంటాం ఆసనాలు చేసిరు కానీ వేరే వాళ్ళు అయితే ఇంకా డేంజర్ ఉన్నాయి. చూద్దాం. ఓకే ఓకే ఓకే. ఏమైందిరా? వీళ్ళు మొత్తం డి ఛాంపియన్స్ కి పోటీ ఇస్తున్నారు కదా గట్టిగా. అదే కదా, ఆడిషన్ ఇస్తున్నట్టున్నారు అందరు. సో మన గణేశుడు ఈ పర్ఫార్మెన్స్ లని చూసి పాపం ఎంత ఫీల్ అవుతుండో. నేను చూస్తాను చాలా నాకు అంటాడు. ఇట్లాంటివి ఏదో అవుతుందనే నేను ఈసారి 9 days కి వెళ్ళిపోతా అన్నా. ఒక్కొక్కడు ఒక్కొక్క కళాఖండం చేసిండు. దీనికే ఇట్లా అనుకుంటే ఈ పర్ఫార్మెన్స్ కి ఇంకా డేంజర్ ఉన్నాయి పర్ఫార్మెన్స్ లు. అవి కూడా చూద్దాం మనం. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. కొంచెం భక్తి పాటలు భజన వేయండి అంటే వాళ్ళు చేసే పనులు ఇది. వీళ్ళు ఎగ్గొట్టారు మీరు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒక్కొక్క ఏమంటారు రత్నం, ఒక్కొక్క డైమండ్. జాతి రత్నాలరా మీరు అన్నట్టు చేస్తుర్రా ఒక్కొక్కడు. అరే అది ఇదిరా, ఇగో ఇది మిలిగిపోతే క్రియేటివ్ గా ఇది కట్టుకొని చీర లెక్క ఆడుతున్నాడు. బట్ట మిలిగిపోతే ఎన్న క్రియేటివిటీ తలేవా. మైక్ లేకపోతే కట్టె పట్టుకొని ఇచ్చనేది ఇది ఇరిగిపోయినట్టుంది ఒకటి, అది పట్టుకొని ఈడు. అది ఇరిగిపోలేదు, ఇరగొట్టిర్రు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. గణేష్ మండపం దగ్గర నాకు తెలిసి ఆ రోజు ప్రాప్ డాన్స్ అనుకుంటా, అందుకే మొత్తం ప్రాపర్టీ ప్రాప్ లాగా వాడుకోరు. పిల్లలో ఇప్పుడు ప్రాప్ డాన్స్ చేద్దామా? ప్రాపర్టీ చాలా బాగా వాడుకున్నారు పిల్లల్లో. సూపర్. పిల్లలు నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్స్ చూడండి పిల్లలు. ఇదేంట్రా? అరే నీ అబ్బా
ఎవర్రా వాడు? రే చాలా పాపం రా, చాలా పాపం రా ఇది. అరే ఏం చేస్తున్నాడు రా వాడు అక్కడ, ఏం చేస్తున్నాడు రా వాడు? అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. ఎవర్రా మీరంతా? గాలి నీదేనా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. గణేష్ feel like, చాలు ఇది చాలు. ఎన్ని 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 దారుణాలు సార్. ఒకటి ఈ మధ్య కొత్త వస్తుంది ఏ ప్రాంట్ తోటి గణేష్ లేచి వెళ్ళిపోవడం, అట్లా వెళ్ళిపోతాడు అనమాట. అదే కదా. కాదు ఏడ దొబ్బేసినావు రా నైటీ అది. పాపం మా పక్కింటోళ్ళు అనుకుంటారు నైటీలు కనిపిస్తలేవేంది కొత్తగా అని. దండం మీద ఆరేసిన ఎవడో ఎత్తుకోవేండి. అమ్మా కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడు పెరిగిన బుద్ధి దానికి. రజ్జా ఈ పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది రజ్జా. మీకు నచ్చిందా? మాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ప్రేక్షకులారా మీరు కమెంట్ చేయండి పర్ఫార్మెన్స్ నచ్చిందా లేదా అని. చిచ్చి ఎక్కడ చూసిరా మీరు ఇంత చిన్న కృష్ణుండి? కృష్ణుడు అనకరా, ఎవడురా నువ్వు ఇలా ఉన్నావేంట్రా? గణేశుడు కూడా చేయలేపింది చూసినావు. ఆశీర్వాదం ఇవి నీకే కాదు కొట్టనికే. ఆయన చూస్తేనే నవ్వు వస్తుందిరా నాయన. వీళ్ళ పర్ఫార్మెన్స్ జరా ఏమంటాం, ఓకే బెటర్లే. క్రియేటివ్ ఉంది. కానీ ఆడ ఆ ప్రాపర్టీ కూడా చాలా బాగుంది చూసిన. ఫోన్, ఒక మైక్, ఒక అట్టిపండు, ఓ కత్తరా, ఒక కత్తెర. తీయడం పులిహోర పెట్టాల్సింది మస్తు ఉంటుండే. ఇంకా అంటే ఈ మధ్య రాత్రి 2 కాదు 3 4 అవుతుందిరా అమ్మ అంటే మండపాల కాడ సౌండ్లు వినిపిస్తాయి కదా. అంటే ఇట్లా అందరు అరుస్తున్నట్టు అది ఇది. ఏం చేస్తురా అనుకుంటున్నా కానీ ఇంత క్రియేటివ్ గా చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేయలేరా. నేను ఏ తంబోలానో క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు అనుకుంటున్నా కానీ అమ్మో ఇది వేరే లెవెల్. ఇది ఈ సౌండ్ నాకు ఎందుకు వినిపిస్తుంది అనడం కన్నా నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని చెప్పి నువ్వు సిగ్గుపడాలి సాయి. అదే నువ్వెందుకు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నావు అని. ఎస్ తిన్న ప్రసాదంతో బయటికి వస్తుంది. ఇక్కడ ఇంకా ఏమంటారు పైన కాలు పెట్టాడు కదా. నెక్స్ట్ ఇంకొచ్చి ఉన్నాయి, అది చూస్తే మీ మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఓహో ఏదన్నా కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయండి రా అంటే ఒక్కొక్కడు అసలు కల్చరల్ కాదు, అది కల్చరల్ ఫినామినల్ సృష్టిస్తారు ఈడ. కల్చర్ యాక్టివిటీస్ కాదు, కల్ట్ యాక్టివిటీస్ అది. కాదు ఇదేనా మన బుర్రపాడు పర్ఫార్మెన్స్ అంటే? అదే ఇది కాదు, ఇంతకు మించి ఉన్నాయి అనమాట. అంటే బుర్రపాడు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వస్తాయి. ఏయ్, ఏయ్. అరే, ఆడేటో step వేసుకునేది రాడు, my love is all వేస్తున్నాడు. కాదు, అది చెప్పండ్రా వాడికి ఎవడైనా మై లవ్ ఇస్ గాన్ కాదు, అది అరారా మహాదేవ పాట అని. ఆ పులిహోర Performance వండించిన కాదు. ఆంటీ అయితే నాకు గిన్నెది బాబు అని అడిగితే ఇది చూపించింటారు. అది గిన్నె మొత్తం వాళ్ళు ఇచ్చినప్పుడేమో స్టీల్ కలర్ ఉంటది, ప్రసాదానికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు రిటర్న్ చేసేటప్పుడు మొత్తం నల్లగా ఉంటది. ఎందుకు అంటే నైట్ పర్ఫార్మెన్స్ చేసిన వాటి కల్చరల్ యాక్టివిటీస్ ఆంటీ వినాయకుడి దగ్గర అని చెప్తారు. ఇందాక మేము అన్నారు ప్రోగ్రామ్ పెట్టండి అంటే వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు. అంటే ఘోరంలో ప్రో ఇల్లు అట్లా. ఎస్ అంటే ఇందాక గ్రూప్ పర్ఫార్మెన్స్ లు ఇప్పుడు సింగిల్ పర్ఫార్మెన్స్ లు వస్తున్నాయి అన్నమాట ఈ పాట మీద. కాదు, ఎన్నెన్నో భజనలు చూసినా ఇట్లాంటి భజన ఏడో ఉంటారా నేను. ఇప్పుడు నెక్స్ట్ చూడరి మొత్తం వేరే లెవెల్ ఉంటది ఇది. ఈ డాన్స్ చూసినాక ఇప్పుడు మనం ఆ కొరియోగ్రాఫర్ కి చెప్పాలి నేను నిన్నే కొడతా అంటున్నా, ఇక వాడిని ఏం చేస్తానో ఆలోచించుకో. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. షాక్ అయ్యావా?
ఏం చేస్తున్నారా అండి? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అన్నిటికంటే చాలా కష్టమైన యాక్ట్ ఇది, పర్ఫార్మెన్స్ ఇది. వీళ్ళకి 10కి 10 వీళ్ళకి. 10కి 10 దీనికి 10కి 10 ఇస్తే మరి నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్స్ కి ఇంకేమి ఇస్తారా? బిట్టు అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. ఇంకా నయం రా రే, వినాయక చవితి 10 డేసే ఉంటది. వీళ్ళు ఇంకో 15 డేస్ 20 డేస్ ఉంటే మామూలుగా లేకపోతుండే ఇలా అరాచకాలు. ఒకప్పుడు 21 డేస్ ఉంటుండే, కాకపోతే అప్పుడు ఇవన్నీ ఉండకపోతుండే, భజన ఉంటుండే. ఇప్పుడు మొత్తం వేరే 9 డేస్ కే అమ్మో 9 అవతారాలు చూపిస్తారు. అసలు ఈ క్రియేటివిటీ మామూలుగా లేదు ఒక్కొక్కరిది. అంటే ఒక్కరికి మించి ఒకటి వేస్తుండ్రా రీల్స్ అయితే. అట్లుంటది మనతోని. అక్షయ్ మీ మండపం దగ్గర కూడా ఏదైనా ప్లాన్ చేయొచ్చు ఇట్లా. నిమజ్జనం నువ్వు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తా, మా సాయిగాడు వచ్చి పర్ఫార్మ్ చేస్తాడు అక్కడ. సాయిగాడు పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. ఎందుకు ఏంద్రా వాడేమో పండుకొని ఏమేమో చేస్తుండు, వీడేంద్రా చేస్తుండు. ఆ చెట్టి పేషెంట్ ఇష్టమా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇదేం బట్టలు చింపుకునే పర్ఫార్మెన్స్ రా నాయన. వీళ్ళు తాగుతుందికి ఎట్లా చేస్తారు, తాగితే ఇంక ఎట్లా చేస్తారో రా రే. ఎన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో పాపం వినాయకుడు. వినాయకుడు బీ లైక్ ఇన్ని రోజులు నిమజ్జనం రోజు పర్ఫార్మెన్స్ అన్ని చూసినా అని ఈ సార్ అయితే డే 1 నుండి మొదలు పెట్టారా? వింతలు ఒక్కనికి మించి ఒకడు వింతలు చూపిస్తుండు పాపం. ఇదినమ్మా ఏం టార్చర్ రా ఇది. యాడ దొరికింది సంతరా ఇదే? లోపల వినాయకుడు వీళ్ళ చేష్టలు చూసి నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా అర్థం కాదనుకుంటాడు. మిమ్మల్ని చూసి జాలి పడాలా? అదే ఇట్లా అయితున్నారేం రా సంవత్సరంకి చిల్లరగా లెక్క అని అనుకుంటాడు. అరే అక్షయ్ సేమ్ నువ్వు కూడా ఇట్లా చేస్తావా? మనీష్ మలక్పేట్ ఈసారి మామ కూడా ఇట్లాంటి కొడతలు ప్లాన్ చేద్దామా? డిజైన్ బై సవ్యసాచి డిజైన్స్ అనుకుంటా. సవ్య సంచి ఇది. ఎంటీ సిమెంట్ బ్యాగ్ ని ఇట్లా కూడా వాడవచ్చా అని చెప్పి ఇప్పుడే వస్తారా? అల్ట్రాటెక్ కూడా కామెంట్ చేయాలి వాడు చేసిన ప్రమోషన్ కి. అల్ట్రాటెక్ మీ ఇంటినే కాదు మీ ఒంటిని కూడా కప్పేస్తుంది అంట. చలికి మరి ఎండకి మరియు వానకి కాపాడుతుంది. Yes. ఇదైతే బయట రా, మన దగ్గర అయితే అట్లా ఇస్తే బ్యాండ్ వెలగొడతారు తీసి, మస్తు కొడతారు అని ఇచ్చినైతే. కానీ మన నిమజ్జనంలో అయితే సాయిగాడే గుంజుకొని మరి బ్యాండ్ కొడతాడు. కాదు ఇంకా కొట్టి అంటే పాపం ఎంత కొడతారు రాళ్ళు కూడా కొట్టి చేతుల్లో పిల్లేసేయాలి. మస్తు మంది అంతే ఇవి ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇంకా కొట్టి అంటారు. మీ అమ్మ ఈసారి ఏమంటారు, ప్రతిసారి డీజే ఉంటుండే కానీ ఈసారి డీజే లేదు కాబట్టి ఓన్లీ బ్యాండ్. ఇంకెక్కువ పాపం వాళ్ళు. అంతే ఇక సావేళ్ళకి. వంతులు మందు అయిపోయిందా? నా రక్తం తాగేవే. కామెంట్ వాని ఎన్నుకున్న పిల్ల మీద కొట్టుకుంటా. క్రేజీ కమెంట్ ఇది. ఎంత దాయినో, ఏ బ్రాండ్ దాయినో, ఏంద్రా అది. కారు ఉంటే కారు కూడా ఎక్కించుకుంటున్నా నాకు తెలిసాడు.
ఇప్పుడు బానే ఉంటది, రేపు పొద్దున మాత్రం 2 చేతులకు కట్టు ఉంటది. రాత్రి ఏం చేస్తారా చేతికేంద్రా కట్లున్నాయని అడుగుతారు మళ్ళా. బ్రహ్మానందం ఉంటుంది చూడు మిస్టర్ పర్ఫెక్ట్ లా. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ముసలేవే గాని మహానుభావుడు. స్టెప్ ఏంద్రా ఇది గుండుస్తుందంట. సూపర్ రా బిట్టు. ఏం చేస్తుంది తాత గుండి తోటి? ఏం స్టెప్ తాత ఇది? లుంగి కుట్టుకుంటాడు రా పోయి. ఆడవిడ కామెంట్లలో బషీర్ మాస్టర్ స్టూడెంట్ లాంట. కరెక్ట్ కరెక్ట్. ఈ టాలెంట్ మొత్తం చూసి బషీర్ మాస్టర్ ఎట్లా తీసుకోతాడు అందరినీ, ఆయన ఇంకా జాయిన్ చేసుకుంటాడు పక్క. అమ్మో బషీర్ మాస్టర్ పర్ఫార్మెన్స్ లెక్కనే నేరా ఇవన్నీ నిజంగా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు మనిషి లేకపోతే మాట రా నువ్వు. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే ఇంతవరకు మీరు ఎక్కడ చూడనిది ఇది. ఎందుకంటే అందరూ అంటే ప్రాపర్టీని వాడుకోరు కానీ రియల్ లైఫ్ యానిమల్ ని మనమే వాడుకుంటుండు. ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకేం వస్తాయో నాకు భయం అవుతుందిరా. అదే కదా. కాదురా వాడు ఎంత ధైర్యంగా ఎంత మంచిగా ఆడుతుండ్రా దాంతో. ఓ ఫుల్ బాడీ లేచి ఉంటాడు. నాగరాజేమో కాట్రాజా సాయిగాన్లాగా. ఇప్పుడు ఆపండి, అదే చెప్తున్నాం ఆపండి. ఆహా, అలాపరు ఏందంటే ఇట్లా ఇది ఒక డిస్క్లైమర్ వేస్తారు కదా, ఈ స్టంట్లన్నీ చాలా నిపుణుల పర్యవేక్షణలో పర్యవేక్షణ జరుగుతున్నాయి. జరుగుతాయి. సో ఇది అట్లాంటి స్టంటే అన్నమాట. చూడండి సింగిల్ పర్ఫార్మెన్స్ బుర్రపాడు ఉంటది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఓర్నమీన్ 144 పియా. ఎస్ తగలబడిపోయింది సార్. బాబీ వాడు మొత్తం ఇప్పుడు ఐస్ లే కూర్చోవాలి. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్. మీద నడుస్తా అన్నారు కానీ మీద అది వేస్తా అనలేదే. కాలింది. ఎందుకు ఇవన్నీ ఇట్లుంటాయి స్టంట్లు. అచ్చుడు సాయిరామ్ నా జీలో నిప్పులు పడ్డాయి రా అంట. సో ఇట్లాంటి స్టంట్లు మీరు చూసి చేయండి. పౌర్ణమి వేద్దాం అనుకుంటే అమావాస్య అయింది అది. వాడి ఫ్యూచర్ అమావాస్య అయిపోయిందిరా. అంతా చీకటి అయిపోయింది. గ్రానం పట్టుకుందానికి. ఎవడురా నువ్వు? పర్ఫార్మెన్స్ రా. చాలా దైద్యంగా ఉంది. ఇది జేమ్స్ జేమ్ ఉన్నది అనే- కదా? జేమ్ది. ఉల్టా తిరిగిపోతుండే రాడు. నేను ఎన్నెన్నో రీక్రియేషన్లు చూసినా గానీ ఇంత హై లెవెల్ రీక్రియేషన్ ఎప్పుడు చూడలేరా. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ వీళ్ళవి. ఈ అమ్మ మన హైదరాబాద్ లోనేమో ఏమంటారు, ఆగమని ఎట్లా చేద్దాము, ఎట్లాంటి లైటింగ్ పెడదాము, ఏం చేద్దామని మా దగ్గర ప్లాన్ చేస్తే మొత్తం అన్నిటి దగ్గర ఈ పర్ఫార్మెన్స్ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పి చూస్తున్నట్టున్నారు అందరు. మీరు ఆగమంతో హైలైట్ అవుతారేమో, మేము పర్ఫార్మెన్స్ తోటి హైలైట్ అవుతామని చెప్పి. వాళ్ళు ఆగమాగం అవుతారు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? సో చూసారు కదా గైస్, ఇది మన గణేష్ మండపాల దగ్గర చేసిన కళాఖండాలు అనమాట. సో ఇలాంటి క్రేజియస్ట్ థింగ్ మీరు కూడా చేసినట్టయితే కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లనే ఈ అన్నిట్లో ఏ పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ఓటేయండి. అదే అండ్ ఏ పర్ఫార్మెన్స్ మన నిమజ్జనం వ్లాగ్ లో సాయిగా రీక్రియేట్ చేయాలో కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వద్దులే.
సీ యూ, బాయ్ బాయ్.